కేరళ ముఖ్యమంత్రిగా విడి సతీశన్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తిరువనంతపురంలో జరిగే ఈ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రితో పాటు సుమారు 20 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. వైశాలి సీఎంగా విడి సతీశన్ ప్రమాణ స్వీకారం జరిగినది. ఈ ప్రమాణ స్వీకారం సంబంధించిన ఏర్పాట్లను పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. గవర్నర్ కూడా ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా గత నెలలో జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కేరళలో కూడా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గత 10 సంవత్సరాల పాటు ఎల్డీఎఫ్ ఆధ్వర్యంలో సిపిఎం నాయకుడు పినరయి విజయన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూడీఎఫ్ మద్దతుగా తెలంగాణ కేరళ ప్రజలు పెద్ద ఎత్తున మెజార్టీ సాధించారు. మే 4న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో యూడీఎఫ్ కు బలమైన స్థానాలతో భారీ మెజార్టీతో ఇచ్చారు. 140 అసెంబ్లీ స్థానాలకు గాను యూడీఎఫ్ కూటమి 102 స్థానాలతో భారీ మెజార్టీ సాధించింది. అయితే గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థి ఎవరన్నా సస్పెన్షన్ కు 2-3 రోజుల క్రితమే పార్టీ హైకమాండ్ కూడా తెరదించింది అని చెప్పి అనుకోవాలి. ముఖ్యంగా విడి సతీశన్, చరితల రమేష్, ఇంకొక మరో వ్యక్తి, ముగ్గురు కూడా సిపిఎం కేసీ వేణుగోపాల్ ఆ సీఎం అభ్యర్థి రేస్ లో ఉన్న నేపథ్యంలో ఆ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏదైతే 2001 నుంచి కూడా అనేక పర్యాయాలుగా ఎమ్మెల్యేగా గెలుస్తూ 2021 నుంచి ప్రతిపక్ష నేతగా మంచి పరిణతి చెందిన విడి సతీశన్ ను కింది స్థాయి కార్యకర్తలకు అందుబాటులో ఉండే నాయకుడిని ఏఐసిసి సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. దీనిపైన కేసీ వేణుగోపాల్ కూడా రాహుల్ గాంధీతో పాటు కలిసి ఆయన శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఇక చరితల రమేష్ గత కొద్ది రోజులుగా అసంతృప్తితో ఉన్నప్పటికీ కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని చెప్పి ఆయన కూడా క్లియర్ చేయడంతో రేపు సీఎం ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాటు జరుగుతా ఉంది. అయితే రేపు తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో ఈ భారీ స్థాయిలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు జరుగుతా ఉన్నాయి. ఇవాళ దాదాపు పూర్తి స్థాయి క్యాబినెట్ సీఎం సతీష్ తో పాటు పూర్తి స్థాయి క్యాబినెట్ కూడా ప్రమాణ స్వీకారం చేస్తుందని చెప్పి కేరళ పార్టీ రాజకీయ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇవాళ సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయబోయే మంత్రుల జాబితాను కూడా సీఎం అభ్యర్థి సతీశన్ వాళ్ళ సాయంత్రం గవర్నర్ కూడా అందజేస్తారని చెప్పి తెలుస్తుంది. ఐయుఎంఎల్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నేతలతో కూడా నిన్న విడి సతీశన్ భేటీ అయ్యారు. అదేవిధంగా ప్రతిపక్ష నేతగా ఎన్నికైన సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ సీఎం పినరయి విజయన్ తో కూడా నిన్న సతీశన్ భేటీ అయ్యాడు. అదేవిధంగా చరితల రమేష్ తో కూడా విడి సతీశన్ భేటీ అయ్యారు. కాబట్టి కేరళలో ఈ రోజు జరుగుతున్న యూడీఎఫ్ ప్రమాణ స్వీకారానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ కూడా వస్తారని చెప్పి తెలుస్తా ఉంది. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు పలు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కూడా ఈ కేరళలో రేపు జరగబోయే విడి సతీశన్ సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు. అయితే ముఖ్యంగా గత 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా తమిళనాడులో కూడా టీవీకే అధినేత విజయ్ సీఎం ప్రమాణ స్వీకారం చేశారు. గత కొంతమంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయడం, వరుసగా అతను కూడా గతంలో సీఎం గా ఉన్న ప్రస్తుత మాజీ సీఎం స్టాలిన్ తో పాటు ఇతర నేతలు కూడా అందరూ కలుపుకుంటూ పెద్ద ఎత్తున పోతా ఉన్నారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లో కూడా గత వరుసగా 15 ఏళ్ల పాటు
రాష్ట్రాన్ని పాలించిన వెస్ట్ బెంగాల్ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంది. అక్కడ సువేంద్ర తివారీ అధికారం చేపట్టడం జరిగింది. అతను కూడా అందరిని కలుపుకుంటూ ముందుకు పోతున్నాడు. ఒక కొత్త సాంప్రదాయం ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత నేతలు వివరిస్తూ తీరు కొత్త సాంప్రదాయానికి తెరదీస్తుందని చెప్పి అనుకోవాలి. ఇక్కడ కాంగ్రెస్ కమ్యూనిస్టులకు పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్న పరిస్థితుల్లో రాజకీయాలు ఉంటాయి. కానీ కేరళలో మాత్రం సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోయే విడి సతీశన్ మాత్రం మాజీ సీఎం సిపిఎం నేత పినరాయి విజయ్ ఇంటికి కూడా వెళ్లి స్వయంగా ప్రమాణ స్వీకారానికి రావాలని కూడా ఆహ్వానించిన ఒక మంచి పరిణామం అని చెప్పి కూడా రాజకీయ వర్గాలు చర్చ జరుగుతా ఉంది. మొత్తం మీద రేపు 10 సంవత్సరాల తర్వాత కేరళలో కాంగ్రెస్ పార్టీ మరొకసారి యూడిఎఫ్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. వైశాలి.